అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 48వ భాగం. అబీ కంపెనీ లాస్లో ఉందని, అందులో ఉద్యోగస్తులందరూ త్వరలోనే మానేబోతున్నారని, జీకే రియల్ ఎస్టేట్ భూమి విలువ దాదాపు పడిపోయిందని రకరకాల వదంతులు గాలిలో దుర్గంధంలా చుట్టూ త్వరగా చేరుకున్నాయి. అబీ ధైర్యంగానే ఉన్నాడు, కానీ తన చుట్టూ ఉన్నవాళ్లే చాలా కంగారు పడిపోయారు. 3 రోజుల తర్వాత కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిని మీటింగ్లో పాల్గొనాలని ఆదేశించాడు. మనోహర్ అభి వదిలేస్తున్న ప్రతి చిన్న విషయాన్ని అవకాశంగా మార్చుకొని అతన్నింకా దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈషా ఇంట్లోనే ఉంది. తన ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరును చూసి కంగారుగా కాల్ పికప్ చేసింది. ఈషా, అభికి చాలాసార్లు కాల్ చేశాను, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అభి తల్లి అనిత గొంతులో దుఃఖం వినపడింది. ఇవాళ మీటింగ్ ఉందంటీ, ఏం జరిగింది? అమ్మా ఈషా, వెంటనే హాస్పిటల్కి వస్తావా? ఉదయం గార్డెన్లో మీ అంకుల్ నేను నడుస్తూ ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాము. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలన్నారు. అభి కాల్ పికప్ చేయట్లేదు. ఈషా వస్తున్నానని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది. నిజానికి కంపెనీకి వెళ్దామనుకుంది. అనిత కాల్ రావటంతో వెంటనే హాస్పిటల్కి బయలుదేరింది. శ్రీనివాస్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. బయటే అనిత పలకరిస్తే ఏడ్చేసేలా ఆందోళనగా ఉంది. ఈషా చాలా వేగంగా వచ్చింది. అనిత పక్కనే నిల్చొని ఆమె వీపుని తడుతూ ఓదార్చడానికి ప్రయత్నించింది. మరో చేత్తో అభికి ఫోన్ చేసింది, కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే సత్యకి ఫోన్ చేసింది. మేడం, సార్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. కంపెనీని సేవ్ చేసే ఐడియా కోసం ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడుతున్నారు. మీటింగ్ మరో 2:30 గంటల వరకు నడవచ్చు. రఘునాథ్ని అరెస్టు చేశారని ఇప్పుడే తెలిసింది. దానివల్ల కంపెనీ తుఫాన్లో చిక్కుకున్నట్టు అయింది. సత్య ఆగకుండా చెప్తూనే ఉన్నాడు. ఈషాకి రఘునాథ్ ఎవరో అడగాలనిపించింది. కానీ జీకే కంపెనీలో ఎప్పటినుండో ఉద్యోగం చేస్తూ శ్రీనివాస్కి తెలిసిన వ్యక్తేమో అనుకుంది. ఇప్పుడు తనున్న పరిస్థితిలో అవన్నీ అడిగే సమయం కాదు. ఈషా రఘునాథ్ని ఎప్పుడూ చూడలేదు. అతను వేరే స్టేట్లో ఉన్న బ్రాంచెస్లోనే ఉంటాడు. అప్పుడే ఎమర్జెన్సీ వార్డు తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకొచ్చారు. ఈషా పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అనిత వెనకాలే ఏడ్చుకుంటూ నెమ్మదిగా వచ్చింది. డాక్టర్, అంకుల్కి ఎలా ఉంది? కంగారుగా అడిగింది ఈషా. అంతగా భయపడాల్సిందేమీ లేదు. నేను ఒక మెడిసిన్ ఇస్తాను. మిస్ ఈషా, మీరు నా గదికొచ్చి తీసుకోండి. డాక్టర్ ఈషాని అనితాని మార్చి మార్చి చూస్తూ చెప్పాడు. ఈషాకి విషయం అర్థమైంది. ప్రైవేటుగా మాట్లాడాలి అనుకున్నప్పుడు డాక్టర్ అలా చెప్తారు. ఏం జరిగిందో అని మనసులో భయంగానే ఉంది. డాక్టర్ వెనకాల వెళ్ళింది. ఇవాళ సిటీ స్కాన్ మళ్ళీ తీయాల్సి వచ్చింది. ఇది వరకు బ్లడ్ క్లాట్ చాలా చిన్నగా ఉండేది. అయినా దేని గురించో టెన్షన్ పడుతున్నారు. ఆ క్లాట్ చుట్టూ నెమ్మదిగా రక్తం గడ్డకడుతూ వస్తుంది. ఇదివరకటి మీద దాని సైజు పెరిగింది. ఇలాగే జరుగుతూ పోతే మరికొన్ని రోజుల్లో పూర్తి పెరాలసిస్ వస్తుంది. డాక్టర్ గదిలోకి వెళ్ళాక ఈషాని డాక్టర్ తనకెదురుగా కూర్చోపెట్టి సిటీ స్కాన్ చూపిస్తూ అందులో కనిపించేదంతా వివరించారు. ఒకదాని వెంట ఒకటి వచ్చే ఈ సమస్యల్ని చూస్తుంటే ఈషాకి సముద్రంలో కొట్టుకుపోతున్నట్టు అనిపించింది. ఈషా డాక్టర్ గది నుండి బయటకొచ్చి చాటుగా నిలబడి తన్ని తాను నిపాయించుకోలేక ఏడ్చేసింది. తనకి పిల్లలు పుడతారో లేదో తెలీదు. మనవల్లని మనవరాలని చూడకుండానే శ్రీనివాస్ చనిపోతాడేమోనని, ఈ లోపమంతా తన వల్లేనని మరింత బాధపడింది. కళ్ళు తుడుచుకొని ధైర్యం తెచ్చుకొని శ్రీనివాస్ని ఉంచిన గదిలోకి వెళ్ళింది. ఈషా, డాక్టర్ ఏమన్నారు? మీ మామయ్యకేమీ కాలేదు కదూ, ఇంటికెళ్ళిపోవచ్చా? అనిత ఈషాని ఆతృతగా అడిగింది. అంతా బానే ఉందంటీ, కానీ కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండాలంట. మీరు అనవసరంగా కంగారు పడకండి. వీలైతే పెళ్ళిని కొన్ని రోజులు వాయిదా వేద్దాము. అయినా ఇదంతా సరదాగా చేసుకోవటానికే. మా పెళ్ళయి సంవత్సరం అవుతుంది. మీరేం ఇబ్బంది పడకండి. ఈషా నవ్వుతూ చెప్పగానే అనితకి ధైర్యంగా అనిపించింది. తనెంతగా మనసులో కుమిలిపోతుందో అది ఈషాకే తెలుసు. పర్వాలేదు కదా, నాకు తెలుసు. మీ అంకుల్ అలా పడిపోయేసరికి నాకు చాలా భయంగా అనిపించింది. అభి విశ్రాంతి తీసుకోమని చెప్పాడా? ఎప్పుడు ఆ పేపర్ చదువుతూ ఉంటారు. అందులో ఏం వార్తలు వస్తాయో ఏంటో. అవన్నీ మానేసి విశ్రాంతి తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది, నువ్వైనా చెప్పు. అనిత అనుకుంటూ మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది.
అనిత ఎక్కువగా న్యూస్ పేపర్ చదవదు. అందువల్లే జీకే కంపెనీకి సంబంధించిన విషయాలు ఏవీ తెలియదు. ఈషా కానీ అభి కానీ దాని గురించి ఎప్పుడూ చెప్పలేదు. అనితకి ధైర్యం చెప్పి ఈషా వెంటనే కంపెనీకి వెళ్ళింది. దాదాపు గంటన్నర తర్వాత కాన్ఫరెన్స్ రూమ్ నుండి అభి బయటకొచ్చాడు. బయట సోఫాలో కూర్చున్న ఈషాని చూసేసరికి ఎండ వేడిలో నిల్చున్నప్పుడు తగిలిన చల్లగాలిలా అనిపించింది అభికి. అభి ధైర్యంగానే ఉన్నాడు, కానీ ఏదో దిగులు. ఈషాని చూస్తే ఆ ధైర్యం రెట్టింపైనట్టు అనిపించింది. 2 అడుగుల్లో ఈషా ముందున్నాడు. చాలాసేపు అయిందా ఈషు? మీటింగ్ తీసుకోవాల్సి వచ్చింది. మెసేజ్ చేద్దామనుకున్నాను, వీలవ్వలేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సింది. ఈషా చెంప మీద తన అరచేతి నానిస్తూ అన్నాడు అభి. అభి, ఉదయం అంకుల్ కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్లో ఉన్నారు. ఇబ్బందిగా తన కింది పెదవిని కొరుకుతూ బాధగా తలదించుకుని చెప్పింది ఈషా. అభి ఆశ్చర్యపోలేదు. నాకు తెలుసు. అమ్మ మిస్డ్ కాల్ చూసి తిరిగి కాల్ చేశాను. డాక్టర్ ఏమన్నారు? బాధపడుతూ అన్నాడు అభి. అభి, మన ముందున్నది 2 దారులు. ఒకటి సర్జరీ చేయించటం, మరొకటి సాంప్రదాయబద్ధంగా ఆయుర్వేదం చికిత్స. ఆయుర్వేదం పద్ధతి అయితే అంకుల్ కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఆలోపు ఏదైనా జరగొచ్చు. అందుకని ఈషా చెప్పేది అర్థమయ్యి అభి తల ఊపాడు. అభిని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. తన గుండె మరింత బరువెక్కినట్టు అనిపించింది ఈషాకి. అభి, నీకోసం నేనేం చేయాలి? ఏం చేయగలను? ఏమీ చేయలేకపోతున్నాను. నా వల్ల ఏదైనా అవుతుందా? దిగులుగా చాలా బెంగగా అడిగింది ఈషా. అభి నవ్వాడు. ఈ బుట్టబొమ్మ నా పక్కనుంటే చాలు, ప్రపంచం మొత్తం ఒకటైనా నీ అభినే గెలుస్తాడు అంటూ ఈషా బుగ్గగిల్లాడు. ఈషా నవ్వేసింది. ఓ అభి, ఎప్పుడు ఇంతే. మన పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేద్దామా? ఈషా కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. వద్దీషు, అనుకున్న టైంకి అన్నీ జరిగిపోతాయి. నీకు నాకే కాదు, నాన్నకు కూడా మంచిది. మన పెళ్లి చూసి సంతోషిస్తారు. ఆ తర్వాత మీటింగ్ గురించి, కంపెనీ విషయాల గురించి అభి ఈషాకి వివరించాడు. మాట్లాడుకుంటూ ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు. ఆ 2వ రోజు నుంచి అభి తమ పెళ్లి ఏర్పాట్లలో ఉండిపోయాడు. ఈషాకి రాజీవ్ నుండి మెసేజ్ వచ్చింది. ఈషా, ఎక్కడున్నావు? అడిగాడు రాజీవ్. షాపింగ్లో ఉన్నాను. ఏదైనా పనుందా? ఈషా అడిగింది. అవును, షాప్ అడ్రస్ చెప్పు, నేను అక్కడికొస్తాను. రాజీవ్ అనగానే ఈషా కాసేపు ఆలోచించింది. కానీ రాజీవ్ మాటలో తమాషా లేదు. సీరియస్గానే అంటున్నాడు. ఈషా అడ్రస్ చెప్పింది. 10 నిమిషాల్లో ఈషా చెప్పిన అడ్రస్కి చేరుకున్నాడు రాజీవ్. ఈషా, ఇక్కడ కాదు, ఇక్కడైతే అందరూ చూస్తారు. ఏదైనా ప్రైవేట్ కాఫీ షాప్కి వెళ్దాం. రాజీవ్ అనగానే ఈషా సరే అంటూ తల ఊపింది. నిత్యాతో అప్పుడప్పుడు ఇక్కడికి రావటం వల్ల కాఫీ షాప్ ఎక్కడుంటుందో, ప్రైవసీ ఎక్కడుంటుందో ఈషాకి బాగా తెలుసు. ఈషా వెనకాలే వెళ్ళాడు రాజీవ్. ఈషా చిన్న హోటల్కి తీసుకెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. రాజు తన పాకెట్లో నుండి చెక్ తీసి ఈషా ముందుంచాడు. ఆ చెక్ మీద రాజు సంతకం చేసుంది. కోటికి ఎన్ని సున్నాలుంటాయో అన్ని సున్నాలు రాసుంచాడు. మీ కంపెనీ ఇప్పుడు సమస్యల్లో ఉంది. నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు రాసుకో. ఇదేమీ నా సొంత డబ్బు కాదు, మా తాతయ్యని అడిగాను. కంపెనీ డబ్బు. మీకు లోన్ ఇచ్చినట్టు రాస్తాను. నువ్వేం ఇబ్బంది పడకు. రాజీవ్ అంటుంటే విని ఈషాకి సంతోషంగా అనిపించింది. ఆ డబ్బిచ్చినందుకు కాదు, అభి కంపెనీ అనకుండా మీ కంపెనీ అన్నందుకు. తన్ని స్నేహితురాల్లాగానే చూస్తున్నాడు. చాలా థ్యాంక్స్ రాజీవ్, కానీ డబ్బొద్దు, నవ్వుతూ అంది ఈషా. ఈషా, నా సొంత డబ్బు కాదని చెప్పాను కదా. పెళ్లి చేసుకోబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ఎవరి వల్లో నాకు తెలుసు. నేను కూడా అప్పుగానే ఇస్తున్నాను. వెంటనే తీర్చాల్సిన అవసరం లేదు. ఎవరికీ తెలియదు. ఈ డబ్బుంటే అభి త్వరగా కోలుకుంటాడు. అభికి తెలివితేటలున్నాయి. త్వరగా అన్నీ నెట్టుకొచ్చేస్తాడు. ఉండని ఈషా, ఒప్పించడానికి ప్రయత్నించాడు రాజీవ్. ప్లీజ్ రాజీవ్, నన్ను బలవంతం చేయొద్దు. నిజంగా నీ సహాయం అవసరమైనప్పుడు నేనే ఖచ్చితంగా అడుగుతాను. అప్పుడు కాదనవుగా? రాజీవ్ని కృతజ్ఞతగా చూస్తూ అంది. రాజీవ్ ఈషాని ముట్టుకోలేదు. తాకకుండానే ప్రామిస్ చేశాడు. భారంగా నిట్టూర్పు వదిలి ఆ చెక్కుని తీసి మళ్ళీ పాకెట్లో పెట్టుకున్నాడు రాజీవ్.
ఎక్కువసేపు అక్కడే ఉంటే ఏ రిపోర్టర్ అయినా ఇద్దరిని చూస్తే సమస్య అవుతుందని రాజీవ్కి భయంగానే ఉంది. కానీ ఈషాకి భయం లేదు. మనం ఇంతవరకు ఏదీ ఆర్డర్ చేయలేదు, తినేసి వెళ్దామా? ఈషా నవ్వుతూ అంది. ఈషాతో ఒంటరిగా తినే అవకాశం మళ్ళీ జీవితంలో రాదు. రాజు వదులుకోవాలనుకోలేదు. నవ్వుతూ వెయిటర్ వైపు చూస్తూ చెయ్యెత్తాడు. వెయిటర్ రాగానే ఈషాకి కావలసినవన్నీ చెప్పింది. సార్, మీ ఆర్డర్ చెప్తారా అన్నాడు వెయిటర్. అలాంటి చిన్న హోటల్స్లోని ఏం ఆర్డర్ చేయాలో రాజీవ్కి తెలియలేదు. మేడం ఏం చెప్పారు? సేమ్ అవే నాకు కూడా ఈషాని చూస్తూ అన్నాడు రాజీవ్. అయితే ఇంతకు ముందు చెప్పినవన్నీ క్యాన్సిల్ చేసి నాకు మంచినీళ్ళు మాత్రమే కావాలి. ఈషా గలగల నవ్వేస్తూ అంది. వెయిటర్ కూడా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజీవ్కి హాయిగా అనిపించింది. ఈషా తనకి దక్కదు, కానీ తన స్నేహాన్ని వదులుకోవాలనుకోలేదు. అలానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. ఈషా కంపెనీలో హాయిగా తినేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు రాజీవ్. రాజీవ్ ఇచ్చినంత పెద్ద సహాయం కాకపోవచ్చు, కానీ హేమ, నిత్య కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు సహాయం చేస్తామని అడిగారు. ఈషా ఒప్పుకోలేదు. ఈషా హోటల్ నుండి ఆఫీస్కి చేరుకుంది. అభి గదిలోకి తిన్నగా వెళ్ళింది. అభి ఏదో డాక్యుమెంట్ చూస్తూ కూర్చున్నాడు. అభి, ఇంకా లంచ్ చేయలేదా? ఈ మధ్య సరిగ్గా తినట్లేదు అంటూ అభికి దగ్గరగా వెళ్ళి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చుంటూ అంది. రాజీవ్తో కలిసి నీ లంచ్ పూర్తి చేశావు. అమ్మాయి గారికి చాలా ధైర్యం వచ్చేసింది. నన్ను పిలవలేదుగా? అభి అలిగినట్టు అన్నాడు. అబ్బా, అది అనుకోకుండా జరిగింది. అనుకోకుండా అంటే ముందుగానే కలుస్తానన్నాడు, నేనే అడ్రస్ చెప్పాను. అభి ఎందుకు అన్నట్టు చూశాడు. కంపెనీకి లాస్ వచ్చింది కదా, మనీ ఇస్తా అన్నాడు. అప్పుగానే. అయినా సరే నేను తీసుకోనన్నాను. ఎందుకు తీసుకోలేదు? అభి నవ్వుతూ అడిగాడు. ఎందుకంటే నా అభి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. ఎలాంటి పరిస్థితినైనా నెట్టుకొచ్చేస్తాడు. ఈషా టేబుల్ దిగి అభి ఒళ్ళో కూర్చుంటూ అంది. అభి ఇంకా తినటం మొదలుపెట్టలేదు. తన కోసం తీసుకొచ్చిన బాక్స్ అక్కడే ఉంది. ఈషానే మొత్తం తినిపించింది. అప్పుడే విక్కీ ఫోన్ చేశాడు. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే తప్ప రిక్కీ ఫోన్ చేయడు. అభి, ఈషా ఇద్దరు వెళ్ళారు. అభి, రిక్కీ ఎప్పుడూ కలిసి కూర్చునే బార్కే ఈషాని కూడా తీసుకుని వెళ్ళాడు. కింద రెస్టారెంట్ ఉంది. అభి, నేను కిందే ఉంటాను, నువ్వు పైకెళ్ళు. రిక్కీకి నీతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండొచ్చు. ఈషా అభిని ముందుకు నడిపిస్తూ అంది. నీ దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు. రిక్కీ కూడా అలా ఏమనుకోడు, రా. అభి ఈషా చేతిని పట్టుకొని పైకి తీసుకెళ్లాడు. అభి వెనకాలే నడిచూస్తున్న ఈషాని చూసి రిక్కీ ఆశ్చర్యపోలేదు. ఈషా, అభి నిన్ను తనతో పాటు తిప్పి బాగా పాడు చేస్తున్నాడు నవ్వుతూ అన్నాడు రిక్కీ. అభి, ఈషా వెళ్ళి రిక్కీకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. రిక్కీ తన చేతిలో ఉన్న చెక్కుని తీసి అభి ముందుంచి సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చొని చేతులు హెడ్ రెస్ట్ మీద పెట్టి నవ్వుతూ ప్రశాంతంగా వెనక్కి వాలాడు. అభి ఆ చెక్కుని తీసి చూశాడు. 30 కోట్ల చెక్ అది. ఇంత డబ్బెక్కడిది? నవ్వుతూ అడిగాడు అభి. నాన్న, తమ్ముడు ఇచ్చారు. నీకని చెప్పేసరికి ఇంకో కోటి ఎక్కువ ఇచ్చారు. 30 కోట్ల డాలర్లవి. సరిపోతాయని అనుకుంటున్నాను, రిక్కీ వైన్ తాగుతూ అన్నాడు. ఈషా ఇదంతా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. రిక్కీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గ్యాంగ్స్టర్స్కి సంబంధించింది. చాలా డబ్బుంది. కానీ ఇక్కడికొచ్చి ఈ చిన్న బార్ని నడిపించడమేంటో అర్థం కాలేదు ఈషాకి. ఆ ప్రశ్న ఈషా మొహంలోనే కనిపించింది. రిక్కీ చూసి నవ్వాడు. వాడికి ఈ ప్లేస్ అంటే ఇష్టం, ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఇష్టం, అందుకే ఇక్కడుంటున్నాడు. ఈషా వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు అభి. వీటిని తిరిగివ్వాల్సిన అవసరం లేదంటావు, అంతేనా? రిక్కీతో అన్నాడు అభి. రిక్కీతో స్నేహం శేఖర్, అభిల స్నేహం లాంటిది కాదు. అఫ్కోర్స్ అది చాలా ఎక్కువ అమౌంట్. తిరిగిచ్చేస్తావులే, ఎందుకు నీ దగ్గర ఉంచుకుంటావు? రిక్కీ మొహమాటం లేకుండా అన్నాడు. అయితే దీనికి వడ్డీ అవసరం లేదంటావు, అభి నవ్వుతూ అన్నాడు. ఇంట్రెస్ట్ అంటే ఇస్తే తీసుకుంటాను, కాదని ఎందుకంటాను? రిక్కీ, అభిల సంభాషణ వింటుంటే ఈషాకి నవ్వొచ్చింది. ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉన్న ఈషా భల్లున నవ్వేసింది. ఈలోపు ఎవరో అమ్మాయి తలుపు తీసుకుని పరుగెత్తుకునొచ్చి రిక్కీ మీద వాలిపోయినట్టే పక్కనే కూర్చుంది.
రిక్కీ, మంచి సినిమా వచ్చింది, యానిమేషన్ మూవీ, సెకండ్ పార్ట్ అంట, వెళ్దాం ప్లీజ్, వెళ్దాము అంటూ చేయి పట్టుకొని సోఫాలో కూర్చున్న రిక్కీని లాగడానికి ప్రయత్నించింది. అభి, ఈషా ఆశ్చర్యంగా చూశారు. ఈషాకి నవ్వొచ్చింది. హాయ్ నందు, బాగున్నావా? ఈషా చెయ్యి ఊపుతూ నవ్వుతూ అడిగింది. నువ్వు ఈషా కదూ? నీ గురించి చాలాసార్లు రిక్కీ చెప్పాడు. నీ పక్కనున్నది అభిరామ్ కదా? నేను గుర్తుపట్టలేదు. ఎప్పుడో ఒకసారి మ్యాగజైన్లో చూశాను. సరే, నేను బిజీగా ఉన్నాను. రా రిక్కీ, వెళ్దాము. ఈషాతో గబగబా మాట్లాడి రిక్కీని చేయి పట్టుకొని మళ్ళీ లాగటం మొదలుపెట్టింది నందు. రిక్కీ, నీ గర్ల్ ఫ్రెండ్ కదూ? నీ టేస్ట్ బాగుంది. నీకులాంటి గ్యాంగ్స్టర్ గర్ల్ ఫ్రెండ్తో కూర్చొని యానిమేషన్ మూవీ చూడటం ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది. అభి రిక్కీకి దగ్గరగా వంగి అతనికి ఒక్కడికే వినపడేలా చిన్నగా అన్నాడు. రిక్కీ కనుబొమ్మల పైకంటూ భుజాలెగిరేసి చిన్నగా నవ్వేశాడు. కాసేపటికి నందుతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు గడిచింది. జీకే కంపెనీ షేర్స్ నెమ్మదిగా పెరగటం మొదలయింది. ఆ రోజు మధ్యాహ్నం మార్కెట్ షేరు విలువ చూసేసరికి అభికి చాలా సంతోషంగా అనిపించింది. మరో 10 రోజుల్లో రియల్ ఎస్టేట్ భూమి విలువ కూడా పెరిగింది. ఇలా మరో 10 రోజులు కొనసాగితే రిక్కీ డబ్బు కూడా ఇచ్చేయొచ్చు. ఈషాకెందుకో మనోహర్ ఇంకా ఏదైనా చేస్తాడని భయంగానే ఉంది. కానీ ఏం చేస్తాడో ఊహించలేకపోతుంది. అభి షేర్స్ చార్టుని మనోహర్ తనకి ఎదురుగుండా ఉన్న సిస్టంలో గమనిస్తూనే ఉన్నాడు. అతని షేర్స్ విలువ పెరగటం చూస్తూ మనోహర్ పిడికిలి గట్టిగా బిగించాడు. ఎంత ఓడించడానికి ప్రయత్నించినా ఈషాని వదిలిపెట్టి అస్సలు వెళ్ళట్లేదు. ఏదైనా చెయ్యాలి. ఆ రోజంతా అభి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మనోహర్ ఇంటికి చేరుకునేసరికి ప్రియ హాల్లోనే కూర్చునుంది. మనోహర్ మీద చాలా కోపంగా ఉంది. డైవర్స్ ఇచ్చే విషయం గురించి ఇవాళ ఎలాగైనా తేల్చేయాలి అనుకుంది. నీకోసమే చూస్తున్నాను. డైవర్స్ ఎప్పుడిస్తున్నావు? కోపంగా అడిగింది. మనోహర్ ఇంకా అభి ఆలోచనలోనే ఉన్నాడు. ప్రియ వైపు చిరాగ్గా చూశాడు. ఆమెను దాటుకుంటూ ముందుకు వెళ్ళబోతుంటే ఈషా అభిల పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయినా చట్టపరంగా ముందే అయింది. ఇద్దరూ విడాకులు తీసుకునే పరిస్థితే లేదు. నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్న మనోహర్ని చూసి ప్రియ గట్టిగా అంది. మనోహర్ కోపంగా వెనక్కి తిరిగి వేగంగా నడుచుకుంటూ ప్రియ దగ్గరకొచ్చాడు. ప్రియాకి భయం వేసింది. కానీ బయటికి చూపించాలనుకోలేదు. ధైర్యాన్ని నటిస్తూనే, ఈషా నీకు చెల్లవుతుంది. అయినా వేరే దృష్టితో చూస్తున్నావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ప్రియా అతన్ని అసహ్యంగా చూస్తూ అంది. మనోహర్ వెంటనే ప్రియా మెడని తన పిడికిట్లో బిగించాడు. ఆమె మొహాన్ని దగ్గరగా చూస్తూ, ఈషా నాకు చెల్లవుతుందని నేనెప్పుడు చెప్పలేదే. నేను ఆమె తల్లిదండ్రులకి పుట్టలేదు, ఆమె నా తల్లిదండ్రులకి పుట్టలేదు. ఇంటి పేరు పంచుకున్నంత మాత్రాన అన్నా చెల్లెళ్ళైపోరు. అవసరమైతే నా ఇంటి పేరు మార్చుకుంటాను. పళ్ళు బిగపెట్టంటూ ప్రియాని వెనక్కి తోసేశాడు. నువ్వు సైకోవి. ఎప్పటికైనా నీ చావు అభి చేతిలోనే. ఈషా ఎప్పటికీ నీకు దక్కదు. ప్రియా తన మెడని రుద్దుకుంటూ ఊపిరి అందుకోవడానికి ప్రయత్నిస్తూ మనోహర్తో దగ్గుతూ అంది. మనోహర్ కోపంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న తాడుని తీసుకొచ్చి ప్రియా చేతులు కాళ్ళు కట్టేశాడు. ప్రియా అతని నుండి విడిపించుకోవడానికి గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది. నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు. ఈ గది సౌండ్ ప్రూఫ్, ఎవ్వరికీ వినపడదు. సైకోనన్నావు కదా, అరువు. ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని తిడతావో తిట్టు. నీ కంట్లో నుండి రక్తం కారుతుంటే చూసి ఆనందించాలనుంది అంటూ ప్రియా చేతులుకున్న తాడుని మరింత గట్టిగా బిగించాడు. మనోహర్ సోఫా కింద నుండి ఎవరికీ కనిపించని ఒక చిన్న డెస్క్ని తెరిచాడు. అందులోని పేపర్ మందంతో పల్చగా ఉన్న కత్తిని తీశాడు. దాన్ని చూడగానే ప్రియా గుండె గొంతులోకొచ్చినట్టు అనిపించింది. ఏం చేస్తున్నావు? నేను పొరపాటున తప్పుగా మాట్లాడాను. ఇంకెప్పుడు నీ జోలికి రాను. నీతో అలా మాట్లాడను. నన్ను ఈ ఒక్కసారికి క్షమించు. నన్ను విడిచిపెట్టు. ప్రియా ఏడుస్తూ బ్రతిమాలుతూనే ఉంది. ఏంటి? అభి ఈషా విడాకులు తీసుకోరా? అభి ఈషాని ప్రేమిస్తున్నాడనుకుంటున్నావా? ఒక అలవాటుగా మారి ప్రేమిస్తున్నానన్న భ్రమలో ఉన్నాడు అంటూ ఆ చాకుతో ప్రియా బుగ్గ మీద చిన్నగా ఘాటు పెట్టాడు మనోహర్. ప్రియ భయంతో వణికిపోయింది. గట్టిగా అరిచింది.
ఎలాగైనా పెళ్లి జరగకుండా చూస్తాను. అభితో కొన్ని విషయాలు తేల్చుకున్న తర్వాత ఈషా ఖచ్చితంగా ఈ ఇంటికి తిరిగొస్తుంది అంటూ గట్టిగా నవ్వాడు. ప్రియాకి తను బ్రతుకుతుంది అన్న నమ్మకం పోయింది. ఆ పెళ్ళి ఒక ఫార్మాలిటీ, అది నువ్వు చెడగొట్టొచ్చు, కానీ ఇద్దరి మధ్య డైవర్స్ అనేది అసాధ్యం. ప్రియ ఏడుస్తూనే ఉంది, కానీ తన మనసులో మాట అనకుండా ఉండలేకపోయింది. మనోహర్ గట్టిగా నవ్వుతూ ఆమె భుజం మీద మరో ఘాటు పెట్టాడు. నెమ్మదిగా ఎడం చేతిని పట్టుకొని మణికట్టు దగ్గర తెగేలా బలంగా కోశాడు. ప్రియ గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉంది. మనోహర్ కిచెన్లోకి వెళ్ళి గాఢత ఎక్కువ ఉన్న సముద్రపు ఉప్పును తీసుకొచ్చి ప్రియాకి చేసిన గాయాల మీద పెట్టాడు. ఆ బాధని భరించటం కంటే చావటమే నయమనుకుంది ప్రియ. తన చావు ఇంత భయంకరంగా ఉంటుందని ప్రియ అస్సలు అనుకోలేదు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.